పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. పుష్కర పాలన పుట్టెడు వేదన అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఆగమైంది దేశం అంటూ ఈ అంశం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఇంధన సంక్షోభం దేశాన్ని పట్టిపీడుస్తుంది, మరోవైపు ధరాఘాతం పేద మధ్యతరగతి ప్రజల వెన్ను విరుస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ కోవిడ్ తరహా లాక్డౌన్ తరహా పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. ఈ క్రమంలో కార్మికుల వలసలు మరోసారి దేశంలో పెరిగిపోయాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతా ఉన్నారు వాహనదారులు. ఓవైపు పెట్రోల్ కొరత, మరోవైపు ఆ ధరలు పెరుగుతాయన్న భయం సామాన్యులను భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా ఓవైపు అవస్థలు పడతా ఉంటే, నేతన్నలు చేతి నిండా పని దొరక్క పూర్తిగా పస్తులుండే పరిస్థితులు దేశంలో దాపురించాయనే అంశం కనిపిస్తూ ఉంది. కిలో ఉల్లి ధర 50 పైసలకు పడిపోయింది. మొన్నటి వరకు 50 రూపాయలకు పైగా పలికిన ధరలు ఇప్పుడు 50 పైసలకు పడిపోవడంతో ఉల్లి రైతు కన్నీరు పెడుతున్న అంశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు సంబంధించిన రైతుల ఆక్రోశం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏకంగా 2500 కిలోల పంటను రోడ్డుపై పారేసి వారంతా కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. విమానయాన రంగం కూడా రెక్కలు తెగింది. పర్యాటకం పూర్తిగా కుదేలైపోయింది. చారిత్రక కనిష్ట స్థాయికి రూపాయి పతనం అవుతున్న నేపథ్యంలోనే ప్రజలకు సంబంధించిన ధరాభారం రోజు రోజుకు పెరిగిపోతోంది. దాదాపు సెంచరీ కొట్టే దిశగా రూపాయి డాలర్తో పోలిస్తే పతనమవుతున్న సందర్భం కనిపిస్తుంది. 95.80% ప్రస్తుతం రూపాయి పతనమైంది. మరోవైపు బంగారం పైన, పసిడి పైన దిగుమతి సుంకం 15% పెంచడంతో పూర్తిగా స్వర్ణకారులకు సంబంధించిన ఉపాధి పైన, జ్యువెలరీ రంగం పైన, పసిడి రంగంపై ఆధారపడి బతుకులు ఈడ్చే కార్మికులపైన ఒక పెద్ద పిడుగు లాంటి వార్త ఇది. ఈ క్రమంలో బంగారం కొనొద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో మొత్తం పసిడి రంగం అంతా కూడా కుదేలవుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే దాదాపు ఎన్డీఏ పాలనలో మొత్తం దేశమంతా కూడా ఆగమైందనే ఒక అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. రోజుకు దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న బాధాకరమైన సంఘటన. రేపటి పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు రాలిపోతున్నారనే బాధాకరమైన విషయం కూడా ఇక్కడ కనిపిస్తోంది. 2024లో విద్యార్థుల సూసైడ్ ఏకంగా 15,000కు చేరాయనే అంశం మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇదే అత్యధికం అంటూ ఎన్సీఆర్బీ రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు సంబంధించిన రిపోర్ట్ తాజాగా వెల్లడించడం అనేది అందరినీ ఆవేదనకు గురి చేస్తున్న అంశంగా మనం చూస్తున్నాం. ఇక నిరుద్యోగిత అయితే ఏకంగా 15% పైగా పెరుగుతుందని MOSPI సంస్థ స్పష్టం చేసిన అంశం. నిరుద్యోగం పెరిగిపోతోంది. రైతులకు పూర్తిగా దిగుబడికి MSP రాని పరిస్థితి, మరోవైపు నేతన్నల పరిస్థితి దుర్భరంగా మారుతుంది. అన్ని రంగాలన్నీ కూడా కుదేలవుతున్న నేపథ్యంలోనే పుష్కర పాలన ఏదైతే ఉందో పుట్టెడు వేదనను దేశ ప్రజలకు 150 కోట్ల దేశ ప్రజలకు మీల్చిందనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక విచారణకు భగీరథ డుమ్మా అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. 2 రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ పోలీసులకు ఈమెయిల్ అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. ఆ ఈమెయిల్ను పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని నిన్న డీసీపీ రీతిరాజు గారు స్పష్టం చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. అరెస్టు తప్పదంటున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు ముమ్మరం అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో బండి భగీరథ్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలిసిన అంశం. ఈ పోస్టర్లు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్తో పాటుగా అనేక ప్రాంతాల్లో నిన్న వెలిసిన అంశం అంతా కూడా పెద్ద ఎత్తున నిన్న విస్తృతంగా మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో ప్రసారమైన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇక ఇదే అంశంపైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా స్పందించారు. ఆరోపణలు వస్తే అంతు చూస్తానని బెదిరింపులా అంటూ ఆయన నిన్న సూటిగా ప్రశ్నించారు. చట్టానికి బండి సహకరించాలని కూడా ఆయన సూచించిన అంశం కనిపించింది. బీఆర్ఎస్ ఒత్తిడితోనే భగీరథ్పై కేసు నమోదైందంటూ ఆయన స్పష్టం చేశారు. ఓవైపు పౌర సమాజం, మరోవైపు బీఆర్ఎస్ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కులానికి నేరాన్ని ఆపాదించడం సరికాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక స్ట్రీట్ లైట్ టెండర్లలో గోల్మాల్ అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. 1300 కోట్లకు పైగా ప్రాజెక్టుకు ముఖ్య నేత అనుచరుడికి దాన్ని కట్టబెట్టే ప్రయత్నం పన్నాగం నడుస్తుందనే అంశం. అనుకూలంగా నిబంధనల రూపకల్పన, జీహెచ్ఎంసీ వర్గాల్లో దీనిపై జోరుగా చర్చ జరుగుతుందనే విషయం. అలాగే మంత్రుల శాఖల్లో పెద్ద ఎత్తున కత్తెర పెడుతున్నారనే అంశం. చక్రం తిప్పుతున్న ముఖ్య నేత, అడ్డొచ్చే వారే ఫస్ట్ టార్గెట్ అంటూ ఈ వార్త. ఇప్పటికే ఒక కీలకమైన మంత్రి, సుదీర్ఘ అనుభవంతో పాటు ఉత్తర తెలంగాణకు సంబంధించిన కీలకమైన మంత్రికి సంబంధించిన అంశాల్లో తలదూర్చి
అతన్ని ఇబ్బంది పెడుతున్నారనే వార్త ఇటీవల మనం చూసాం. తాజాగా నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థీకరణ కూడా జరగబోతుంది. ఇందులో మంత్రుల శాఖల్లో కత్తెర పెట్టబోతున్నారనే వార్త ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. సాయిరాం పోరాటానికి కేటీఆర్ సలాం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలనలో ఆగమైన ఆటో కార్మికులకు న్యాయం కోసం ఆదిలాబాద్ నుంచి ఏకంగా హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేసిండు ఆటో డ్రైవర్ సాయిరాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయన సత్కరించారు. ఉపాధి లేక రాష్ట్రంలో ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య పాలవుతున్న ఈ నేపథ్యంలో ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, అలాగే వారి పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆ ఆటో డ్రైవర్ హైదరాబాద్కు తరలివచ్చిన సందర్భం ఆయన పోరాటానికి నిన్న కేటీఆర్ గారు అభినందనలు తెలియజేస్తూ సలాం చేసిన అంశం ఆ ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ డిజిటల్ బాటా రాజకీయాల్లో కూడా రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం రేకెత్తిస్తున్న అంశం. సర్ నేపథ్యంలో డిజిటల్ వైపు కసరత్తు, యుద్ధ ప్రాతిపదికన అధిష్టానం ఏర్పాట్లు, కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు పూర్తిగా డిజిటల్ రూపంలో సభ్యత్వ నమోదుతో పాటుగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా రుసుము, ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు కోసం ఒక యాప్ను కూడా రూపొందించాలనే నిర్ణయం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశంలో ఐటీ సంస్థలు నిపుణులతో చర్చలు అంటూ ఈ వార్త. జిల్లా ఆఫీసుల్లోనూ ఒకరోజు ట్రైనింగ్, మండల కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ అంతా కూడా కొనసాగబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక అధికారుల బదిలీ, రైతులు బలి అంటూ రైతులకు సంబంధించిన కష్టాలు కన్నీళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ధాన్యం ఇంకెప్పుడు కొంటారని చెప్పి రైతులంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. జొన్న రైతులతో సర్కారు దొంగాట అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే అడపాదడపా కొంటున్నారు తప్ప మిగతా జిల్లాల్లో పూర్తిగా జొన్న రైతులకు మొండి చేయి చూపుతోంది ప్రభుత్వం అనే అంశం కూడా కనిపిస్తోంది. అలాగే సుంకిశాలపై గింగిరాలు అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. సాక్షిలో కూడా రైతులకు సంబంధించిన కీలకమైన వార్త మనకు కనిపించింది. కాంటా వేయరు, లోడ్ ఎత్తరు, రాష్ట్రంలో పంటల కొనుగోలు తీరుతో రైతుల ఇక్కట్లు రోజుకు పెరిగిపోతున్నాయనే అంశం. లారీలు, హమానీల కొరతతో చాలా చోట్ల కూడా ధాన్యం ఎక్కడికక్కడే గుట్టలుగా పేరుకుపోవడం, అక్కడే రైతులు పడిగాపులు పడడం, మరోవైపు అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్న నేపథ్యం, వారిని భయపెడుతున్న సందర్భం నేపథ్యంలో రైతుల కష్టాలు రెట్టింపవుతున్న పరిస్థితి ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ ఉంది. ఇవి రోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.